పొజిషన్లో ఉన్న పాలేరు శాసనసభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిపై అత్యుత వ్యాఖ్యలు చేసిన నిరసన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిజంగా దాదామోదీ గారికి ఈ నియోజకవర్గంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటాయో తెలియదు. ఆయన సొంత మండలంలో ఎన్ని తండలు ఉంటాయో తెలియదు. గత 2.5 సంవత్సరాల్లో శ్రీనివాసరెడ్డి గారి పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ హయాంలో పాలేరు ఎంత అభివృద్ధి జరిగిందో మనందరికీ తెలుసు. ఆయన సొంత మండలంలో ఇంతవరకు ఒక గవర్నమెంట్ ఆసుపత్రి లేకపోతే ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి చేసిన అంత సీనన్నది ఆయన సొంత మండలంలో. ఆయన ఎమ్మెల్సీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అదే పక్కన ఉన్న కూసిమంచి మండలంలో 100 పడకల ఆసుపత్రి, పక్కన రూరల్లో జేఎన్టీ కాలేజీ, ఇట్లా 100 కోట్లు తీసుకొచ్చి ఈరోజు బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఏ గ్రామ పంచాయతీకి పోయినా సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ ఎక్కడ చూసినా అభివృద్ధి మన కళ్ళ ముందే తెలుస్తుంది. గత 5 సంవత్సరాల వాళ్ళ మాజీ ఎమ్మెల్యే పరిపాలన చూసాం. ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన సీఎం నాయకత్వంలో పాలేరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో మనందరికీ తెలుసు. టీఆర్ఎస్ నాయకులకు ఛాలెంజ్ చేస్తున్నాం. మీ లోకల్ నాయకుల్ని అడగండి, ఏ గ్రామంలో ఆయన ఈ 2 ఏళ్లలో ఎన్ని సీసీ రోడ్లు పోసాం, ఎన్ని పీటీ రోడ్లు పోసాం. మరీ ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు ఈ ఒక్క కొండపల్లి మండలంలోనే 1200 ఇల్లు ఇచ్చాం. 780 ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు 410 ఇల్లు, దాదాపు 1200 ఇల్లు ఒక నేలకొండపల్లి మండలంలో ఇచ్చాం. దాదాపు 6000 ఇల్లు నియోజకవర్గంలో ఇచ్చాం. ఈ అభివృద్ధి ఎలా జరిగింది? మీకు కళ్ళకు కనపట్లేదా? చెవులకు కనపట్లేదా? ఇందాక ఒక ఆయన అడుగుతున్నాడు, తమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేయమని. ఆ మండల నాయకుడికి చెబుతున్నా, మొన్న 3 నెలల క్రితమే నీ సొంత మండలంలో ఏదరాపురం మున్సిపాలిటీ జరిగితే నీకు సిగ్గు సెలవు లేకుండా 2 సీట్లు వచ్చినాయి. అవి గుడ్లో మెల్లగా వచ్చినాయి. 25 సీట్లు గెలిపించాడు శ్రీరామ ఏదరాపురం మున్సిపాలిటీలో. దాదాపు 8,000 మెజార్టీ వచ్చింది. 7,500 మెజార్టీ వచ్చింది. సొంత మండలం ఏదరాపురం మున్సిపాలిటీలో 68,000 ఓట్లు జరిగితే 8,000 మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇదే హస్తం గుర్తు మీద. నీ మాజీ ఎమ్మెల్యే దాదాపు 60,000తో ఓడిపోయాడు పాలేరు నియోజకవర్గం. చరిత్రలో పాలేరు చరిత్రలో 60,000 మెజార్టీ వచ్చిన ఎప్పుడూ లేదు. అది సీనన్న ఘనత, అది సీనన్న బ్రాండ్ అంటే. ఆ తర్వాత గ్రామ పంచాయతీలు వచ్చినాయి. 75-80% పంచాయతీలు 48,000 మెజార్టీ వచ్చింది గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు. ఆ తర్వాత వచ్చిన హైదరాబాద్ 8,000 వచ్చింది. దాదాపు 56,000 మెజార్టీ. మా మెజార్టీ మేము నిలుపుకున్నాం. 2.5 సంవత్సరాల క్రితం ఎంతైతే మెజార్టీ వచ్చిందో పొంగులేటి గారికి, అదే మెజార్టీ మళ్ళీ మేము 2.5 సంవత్సరాల నిలుపుకోవడం జరిగింది. వచ్చే ఎన్నికలు ఉన్నాయి కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి కదా, మీకు దమ్ముంటే పోటీ చేయండి. పార్టీ సింబల్ మీదేగా వచ్చేది, హస్తం గుర్తు మీదగా మేము పోటీ చేస్తాం కాంగ్రెస్ అభ్యర్థులు కదా. మీకు దమ్ముంటే మళ్ళీ పోటీ చేసి ఒక్క జెడ్పీటీసీ గెలిచినా, ఒక ఎంపీపీ గెలిచినా మేము ఒప్పుకుంటాం మీ తడాకయ్యలో. ఈ సొల్లు మాటలు మాని పొంగులేటి గారు అభివృద్ధి ఏం చేస్తున్నాడో అందరికీ తెలుసు. చూసాం గ్రామ పంచాయతీ చూసి ఏదైనా పాలేరులో కాంగ్రెస్ ఓడియటం ఎవడి వల్ల కాదు. గత చరిత్రను చూసాం. పక్కాగా తుమ్మల నాగేశ్వర బై ఎలక్షన్ ఉన్నప్పుడే 60,000 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ఆ తర్వాత తుమ్మల గారి వర్గం, పొంగులేటి గారి వర్గం కమ్యూనిస్ట్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశాం. ఇవాళ మా ఓటు బ్యాంకు 80,000తో స్టార్ట్ అయింది. పాలేరు నియోజకవర్గం చూస్తున్నాం. కేసీఆర్ కాన్ముఖ్ ఏంటండి, ఒరై నాయనలారా, శ్రీనివాసరెడ్డి కాళ్ళు మొక్కింది ఎవరు? పోయిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను స్వయాన కారులో ఉన్న శ్రీనివాసరెడ్డి గారి కారులో ఇమేజ్ ఎవరు దెబ్బతీయలేరు. మీలాంటి ఈ కింద స్థాయి నాయకులు విమర్శలు చేసినా కూడా పట్టించుకోవాల్సిన పని లేదు. మా సీనియర్ పోటీ ఎవడైనా కేసీఆర్తోనే మాకు పోటీ. ఆ రోజు చెప్పి ఇంట్లో కూర్చోబెట్టి, ఫామ్ హౌస్లో కూర్చోబెట్టి కూడా మా ఓడు, మా సీనియర్, మా నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముందే చెప్పి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టినోడు. మీరంతా, మీ ఇబ్బందిరెడ్డి అంతా, మీరంతా, మీ నాయకులు అంతా ఇప్పటికైనా ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు దగ్గర వెళ్ళిపోతే